వరకు ప్రచారాలు, ఆ తర్వాత పోలింగ్. ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఫలితాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఏ పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మరి చాలా సర్వేలు మనం చూసాం, కూటమి గెలుస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పి హేమసుందర్ గారు తన సర్వేని చేశారు. ప్రజా నాడి ఎలా ఉంది, అసలు 2019తో పోలిస్తే 2024లో పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది, ఎన్ని ఓట్లు పెరిగాయి, ఏ నియోజకవర్గాల్లో ఈ పెరిగిన పోలింగ్ రిఫ్లెక్ట్ కాబోతుంది, ఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పాలి, చాలా సర్వేలు చూసాం, కూటమి అధికారంలోకి వస్తుంది, బాబు గారు సీఎం అవుతారని చెప్పారు. కానీ అన్ని సర్వేలకు భిన్నం మీది వేరని నేను అంటాను. ఎందుకంటే ఓటర్ నాడి తెలుసుకోవడం కోసం మీరు చాలా వర్కౌట్ చేశారు, జనంలోకి వెళ్ళారు, కార్యకర్తలను కలిశారు, క్యాడర్ను కలిశారు, సామాన్య ప్రజలను కలిశారు. ఎలా ఉంది సార్ అసలు ఓటర్ నాడి ఏపీ మొత్తం మీద? ఓటర్ నాడైతే మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకంటే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, క్షేత్రస్థాయిలో చాలా చోట్ల తిరిగాను. నేను తిరిగినప్పుడు కూడా నాకు కనిపించింది ఏంటంటే మార్పు అనేది క్లియర్గా కనిపించింది. నేను ఇదే విషయం 2019లో కూడా తిరిగాను. నేను 2019లో కూడా అప్పుడు ఏంటంటే ఒక్క ఛాన్స్కి కొద్ది టెంప్ట్ అయ్యారు. ఆయన ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అనడంతో అప్పుడు టెంప్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక మార్పు కావాలనే ఒక కోరిక అయితే ఓటర్లో కనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను చాలా సర్వేలు చూసుకున్నాను. దీనికి ఏంటంటే నన్ను ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే 2019లో ఉన్న మెజార్టీలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏంటంటే కులాల వారిగా కూడా ఈసారి ఓటింగ్ అనేది జరిగిందండి. ఆ కుల సమీకరణాలను లెక్కలో పెట్టుకోవాల్సి వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కుల సమీకరణాలు ఒకటి, అర్బన్ ఓట్ బ్యాంక్ ఒకటి, రూరల్ ఓట్ బ్యాంక్ ఒకటి, అంటే అబోవ్ మధ్యతరగతి అంతా ఒక రకంగా ఆలోచించుకున్నారు. ఇవన్నీ చూశాను నేను. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా ఆలోచించారు. ఇవన్నీ బ్యారేజ్ వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే నేను డిసైడ్ చేశాను. సర్వే అండి. సరే, మీరు చాలా సర్వేలు చూశారు, అందులో గంపగుత్తుకు ఒక ఫిగర్ చెప్తున్నారు, 130, 120, 140. అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు కులాల వారి, కానీ ఇప్పుడు ఏ కులాలు టీడీపీకి పట్టం కట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఆయన అధికారంలో చేపట్టడమే మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన. అంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలి అనేది ఆయన స్కెచ్. ఓకే, దాంట్లో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, ఆయన స్పీచ్లో చూడండి, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలతో మొదలుపెట్టాడు ఆయన. దాని ప్రకారంగానే ఆయన స్కెచ్ చేసుకుని, అంటే 2024లో కూడా మనమే అధికారంలో రావాలనే టార్గెట్ పెట్టుకుని ఈ డబ్బులు పంపిణీలు కానీ ఆ వర్గాలకి దగ్గర అవ్వడం కానీ ఆ ప్రయత్నం అంటూ చేసుకెళ్ళిపోయాడు ఆయన. అలా చేసుకెళ్ళినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ప్రత్యేకమైన స్కెచ్ వేశారు. అదే సోషల్ ఇంజనీరింగ్నే టార్గెట్గా పెట్టుకున్నారు ఆయన. అప్పుడు బీసీలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా అటు వెళ్ళాల. అలాగే కాపు సామాజిక వర్గం, కాపుల్లో కొన్ని తెగలు కానీ అన్నీ కూడా ఏకం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమయ్యారు. అలా సఫలీకృతం అయిన తర్వాత మనకి ఏం బ్యారేజ్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇవి మనం బ్యాలెన్స్ చేసుకున్నా కానీ ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఒక నిర్ణయాత్మక శక్తిగా వైసీపీకి కొన్ని సీట్లు రావడానికి ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ అనేది కొంత హెల్ప్ అయిందని నా అంచనా. కీలకంగా మారింది. వాళ్ళకి సీట్లు వచ్చినా కానీ వాళ్ళ ఓట్ల వల్లే వచ్చినాయి కానీ వేరే ఓట్ బ్యాంక్ వల్ల కాదనేది నా లెక్క. అంటే ఈసారి వైసీపీ గెలిచే కాస్తో కోస్తో సీట్లన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ ఆధారపడి వచ్చింది. మనకి 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలా కాకుండా కానీ చాణక్య.com అనే ఒక వెబ్సైట్లో 2011 సెన్సస్ ప్రకారం అక్కడ ఆ ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, రూరల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అర్బన్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళకు డేటా ఇచ్చారు వాళ్ళు. ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి ఏమైందంటే దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఎస్సీ ఓట్లు ఒక 50,000 మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 50 దాకా కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఓట్లు 50 దాటి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిల్లోనే మాత్రమే ఆ నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ కాని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంత వైసీపీ సీట్లు సంపాదించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఆ ప్రకారం నేను క్యాల్కులేట్ చేశాను అన్నమాట. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కాపుల్ని వీళ్ళందరినీ బాబు గారు సమీకరించడంలో సఫలీకృతం. అంటే ఈ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడంలో పవన్ కళ్యాణ్ బాబు గారికి ఎంతవరకు హెల్ప్ అయ్యారని? చాలా వరకు హెల్ప్ అయ్యారండి. నేను క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు మాత్రం జనసేనను తెలుగుదేశం పార్టీ కలవటం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. నేను అది కూడా చూశాను. జనసేన పార్టీకి 2019లో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు కొలగొట్టింది, అభ్యర్థులు ఎంత ఓట్లు సమీకరించారనేది కూడా లెక్కేసుకున్నాను. అన్నీ లెక్కేసుకున్న తర్వాతే 2019, 2024కి మధ్యలో నేను ఆ క్యాలిక్యులేషన్ వేయడానికి
ఈ డేటా అంతా కలెక్ట్ చేశాను. అలాగే పెరిగిన ఓట్లు, చాలామంది ప్రవాసాంధ్రులు ఎవరైతే మన ఓట్లు వచ్చేసారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు యావరేజ్ చేసుకుంటే 15 నుంచి 20 వేల మంది ప్రవాసాంధ్రులు ఓటేశారు. వాళ్ళ ఓట్లు దాదాపు 80% వరకు కూడా కూటమికి అనుకూలంగా పడినాయండి. ఓకే. అది చాలా వరకు విజయాన్ని ప్రభావితం చేస్తుంది ఆ ఓట్ బ్యాంక్ కూడా. అందువల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత ఓటు శాతం అనేది పోలింగ్ ఓట్లు బాగా పెరగడానికి హెల్ప్ అయింది. వాళ్ళు వచ్చి ఓటు వేయటం, ఇక్కడ మారాలి అని కక్షతోనూ వచ్చారు వాళ్ళు. ఓకే. ఏపీ బాగుపడదు, అధికారంలో వైసీపీ ఉంటే బాగుపడదు, మనం ఏపీని కాపాడాలి అనే ఉద్దేశంతోనే చాలామంది వచ్చి తరలి వచ్చి మరీ ఓటు వేశారనేది నా సర్వేలో తెలిసింది. బయట నుంచి వచ్చి ఓటేసి బయట నుంచి వచ్చిన. అలాగే సార్, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 2019 కంటే 2024లో పోలింగ్ అంటే జనం నాలెడ్జ్ పెరిగింది అనుకోవాలా, లేకపోతే ఆ మార్పు కోసం జనం అందరూ పరుగులు తీశారనుకోవాలా, ఎందుకంటారు ఈ స్థాయిలో ఓటింగ్ పెరిగింది అనుకుంటున్నారు మీరు? అక్కడ ఏపీ మార్చకపోతే ఏపీ నుంచి వలసలు వచ్చేస్తాయి, అసలు ఏపీ ఉండదు అనే ఒక భావన క్రియేట్ అయిందండి. అందుకని ప్రజలు క్రియేట్ అయ్యి వాళ్ళు అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ కొంతమంది చాలా ఖర్చు పెట్టుకొచ్చారు. ఇక్కడ ఓటర్లకు డబ్బులు ఇచ్చారంటున్నారు కానీ ఒక్కొక్కరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటేశారండి. ఒక్కొక్కరు బస్సు టికెట్లు కూడా ఆ రోజు 2,000 3,000 ఇక్కడ అమ్ముడైనా కానీ ఆ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని మరీ వచ్చి ఓటేశారంటేనే మీరు ఆలోచించవచ్చు కసి ఎంత స్థాయిలో ఉందనేది. అట్లా సార్, ఇక మీ సర్వే విషయం. నా సర్వేకి వచ్చేసరికి అండి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడతాను. శ్రీకాకుళం అంటే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలను చూసుకుందాం, ఎందుకంటే తర్వాత డివైడ్ చేసుకున్న 26 అయినాయి కానీ ఉమ్మడి జిల్లాల పరంగా నా అనాలిసిస్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇచ్చాపురం అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది, టెక్కలి టీడీపీకి అనుకూలంగా ఉంది, నరసన్నపేట టీడీపీకి అనుకూలంగా ఉంది. నరసన్నపేటలో 2.28% ఓటు పెరిగింది, 2.8. అలాగే శ్రీకాకుళం కూడా కొంత 0.16 పెరిగింది కానీ టీడీపీకి అక్కడ విజయావకాశాలు ఉన్నాయి. ఇచ్చెర్ల కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఆముదాల వలస కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, పాలకొండకు వచ్చేసరికి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ ఇక్కడ 2.35% ఓట్ బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీకే అనుకూలంగా ఉంది. అలాగే పాతపట్నం కూడా కీన్ కంటెస్ట్లో ఉంది, పాతపట్నం. అలాగే పలాస కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. ఇక రాజాం అనేది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అది టీడీపీకి అనుకూలంగా ఉంది. అయినా ఎస్సీ అయినా కానీ 2.83% ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి నేను టీడీపీ ఖాతాలో వేశాను. అది వైసీపీ ఖాతాలో పెరిగిన పర్సంటేజ్ కానీ ఇవన్నీ కూడా గత మెజార్టీలు చూసుకున్నా కానీ ఈసారి అది మారే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నేను టీడీపీకే నా అనాలిసిస్లో వచ్చాను. అది ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకి టీడీపీ 7 స్థానాల్లోనూ, వైసీపీ 1 స్థానంలోనూ, కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లోనూ కనిపించిందండి. ఇది శ్రీకాకుళం. ఓన్లీ శ్రీకాకుళం వరకు. ఇక్కడ ఓవరాల్గా ఎంత పోలింగ్ శాతం పెరిగింది సార్ ఓన్లీ శ్రీకాకుళం ఈ 10 నియోజకవర్గాల వరకు? మొత్తం దాదాపు చాలా నియోజకవర్గాల్లో 2.35, 1.93, 3.51 పలాసలో పెరిగిందండి. అది కీన్ కంటెస్ట్లోనే ఉంది. ఇట్లా ఓవరాల్ చూసుకుంటే ఆ నియోజకవర్గంలో అట్లా పెరిగినాయి. కొన్ని తగ్గినాయి అంటూ ఇక్కడ దాదాపు ఏమీ లేవు. తగ్గడం అంటే ఏమీ లేదు. ఓకే. ఇక మనకి విజయనగరంకి వచ్చేసరికి కురుపాం అది 1.39% పెరిగింది ఓట్ల శాతం. అది అంటే పోస్టల్ బ్యాలెట్లు కలపకుండా నేను ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ కలపకుండా పర్సంటేజ్ అన్నమాట ఇది. అంటే కురుపాంకి వచ్చేసరికి 77.15% 2019లో ఉంటే 78.54% ఇప్పుడు ఉంది పోలింగ్ పర్సెంట్. అంటే 1.39% పెరిగింది. ఇది టీడీపీ ఖాతాలో నేను వేశాను. టీడీపీకి అక్కడ విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ పార్వతీపురం అనేది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ 2.20% ఓటు బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీ ఖాతాలోనే వేశాను నేను. తర్వాత సాలూరు, ఇది ఎస్టీ నియోజకవర్గం. సాలూరు 2.37% పెరిగింది ఓటు. అయితే ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను. ఇక బొబ్బిలి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ 2.23% బొబ్బిలిలో పెరిగింది. ఇక చీపురుపల్లి మనకు తెలిసిందే కదా, బొత్స గారి హవా, అది కంచుకోట అసలు మొత్తానికి. అందుకని చీపురుపల్లి ఇది వైఎస్ఆర్సీపీకి పెరిగింది. ఇక్కడ ఓటు పర్సెంట్ కూడా పెద్దగా ఏం పెరగల, ఓటు శాతం పెరగలేదు. అండ్ ఈసారి పోలింగ్లో మెజారిటీ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు? తగ్గుతుందా పెరుగుతుందా అంటారు? మెజారిటీ తగ్గుద్దండి. సమస్యలు విజయనగరం మీద జిల్లా మీద ఆయన ప్రభావం ఉందంటున్నారు కానీ నాకైతే అంత కనిపించలేదు. దాదాపు 50-50 లాగా టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంది విజయనగరం. కాబట్టి బొత్స ప్రభావం పెద్దగా ఏమీ లేదు. తర్వాత గజపతి నగరం వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక నెల్లిమెర్ల ఇది జనసేనకి వచ్చింది కాబట్టి జనసేన అభ్యర్థికి ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక విజయనగరంకి వచ్చేసరికి కీన్ కంటెస్ట్లో ఉంది. విజయనగరం కీన్ కంటెస్ట్లో ఉంది.
దాదాపు 1000-2000 ఓటు పెద్ద ఎవరికి మెజార్టీ వచ్చినా పెద్దగా తేడా ఏమి ఉండదు. తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంటుంది. అట్లా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 9 స్థానాలు ఉన్నాయి కాబట్టి 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 4, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 3, కీన్ కంటెస్ట్ 1. అంటే ఇక్కడ దాదాపు సమానంగానే ఉందని చెప్పుకున్నాం. చాలా వరకు మంది ఏమన్నారంటే బొత్స ప్రభావం ఉంటుంది, ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అది లేదు. అంటే వేవ్ అనేది ఉందనేది మనకి విజయనగరం చూసినా అర్థమవుతుంది. మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. ఇది విశాఖపట్నంకి వద్దామండి. విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం అనేది ఇక్కడ విశాఖపట్నం అర్బన్లో మాత్రం బాగా పెరిగింది. విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇక్కడ ఇది బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ 1.82% ఓటు పెరిగింది. అలాగే విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి జనసేనకి క్యాండిడేట్కి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3.62 ఓటు పెరిగింది. తర్వాత విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసరికి ఇక్కడ 5.24% ఓటు పెరిగింది, బాగా పెరిగింది. తెలుగుదేశం పార్టీకే ఇది విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి 13.10, అంటే చాలా పెరిగింది ఇక్కడ. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయండి. ఇక గాజువాక మన గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ప్లేస్, ఇది పోటీ చేసి ఓడిపోయిన ప్లేసు. ఇక్కడ కూడా 5.88% ఓటు పెరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇక భీమిలి, ఇది కూడా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక చోడవరం, ఇక్కడ కూడా ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను నేను. ఇక అనకాపల్లి జనసేన పోటీ చేస్తుంది, జనసేన పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 3% ఓటు పెరిగింది. ఇక పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి. యలమంచిలి కూడా జనసేన పార్టీ ఖాతాలోకి వేశాను నేను. ఇక పాయకారావుపేట, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఓటు 1.4% పెరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇక నర్సీపట్నంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది, 2.80% పెరిగింది ఇక్కడ. అంటే గత మెజార్టీలు 2019 మెజార్టీలు అవి చూసుకుని ఇవన్నీ బ్యారేజ్ వేసుకుంటే కానీ మనకి ఈ ఫలితాలు రావట్లా. అలాగే అరకు అనేది ఇక్కడ వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అరకులో, వాళ్ళ ప్రభావం వల్ల వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ వాళ్ళకే ఎక్కువ మెజార్టీతో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి అరకు వ్యాలీ అనేది. ఇక మాడుగుల టీడీపీకి ఛాన్స్ ఉంది. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ టీడీపీకి ఛాన్స్ ఉంది పాడేరులో. ఇది 2.39% ఓటు పెరిగింది. ఇలా చూసుకున్నప్పుడు మనకి వైజాగ్ ప్రాంతంలో 15 సీట్లలో తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 4, బీజేపీ 1, వైఎస్ఆర్సీపీ 2 అలా ఉంది. కీన్ కంటెస్ట్ నేను పెట్టలేదు ఇక్కడ, అవకాశాలు కూడా లేవు. లేదు, అందుకనే ఇట్లా పెట్టాను అనమాట.